నెల్లూరు జిల్లాలో పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటిపోతుంది. ఇప్పటికే గత నెల రోజుల వ్యవధిలో వేల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమార్కుల నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే రేషన్ మాఫియా ఎంతలా పెగెట్టిపోతుందో అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోని గత రాత్రి నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకుల తోటలో 5 లారీల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 150 టన్నుల రేషన్ బియ్యంను సివిల్ సప్లైస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామ్ నారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే 3 దఫాలుగా అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకోగా కోవూరు నియోజకవర్గంలో 2 సార్లు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా 150 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ రెడ్డి నెల్లూరు నుండి అందజేస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విపరీతంగా పేదలకు పంచాల్సిన పీడీఎస్ రైస్ అంతా కూడా అక్రమ మార్గంలో సరిహద్దులు దాటుతున్నాయని చెప్పి అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గత నెల రోజులుగా నెల్లూరు జిల్లాలో అనేక చోట్ల అంటే ముఖ్యంగా కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో 3 ప్రాంతాల్లో కూడా టన్నుల కొద్ది అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకోవడం జరిగింది. ఇదే క్రమంలో కోవూరు నియోజకవర్గంలో అత్యధికంగా మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల సమీపంలో ఇప్పటికే కొన్ని టన్నుల అక్రమంగా రేషన్ బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా పట్టేసుకున్నారు. ఇదే క్రమంలో కూడా ఇప్పుడు నిన్న సాయంకాలం నవలాకల తోట అంటే నెల్లూరు నగర పరిధిలోని నెల్లూరు రూరల్ పరిధి కిందకు వస్తుంది. నవలాకల తోట ప్రాంతంలో సుమారుగా 200 టన్నుల రేషన్ బియ్యం పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో కూడా వెళ్లేందుకు సిద్ధమైంది. సుమారుగా 5 లారీల్లో కూడా ఈ సుమారుగా 200 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రేషన్ బియ్యం కూడా మొత్తం కూడా సిద్ధమైన పరిస్థితుల్లో సివిల్ సప్లైస్ అధికారులు ఒకసారిగా వాటి మీద దాడులు చేయడం జరిగింది. దాడులు చేసి అలాగే వాటికి సంబంధించిన పూర్తిగా నివేదికలు తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కూడా పీడీఎస్ రైస్ పట్టుకున్న తర్వాత వాటిని కొంత మొత్తం కూడా శాంపిల్ పంపించాల్సి ఉంటుంది. అంటే గుంటూరుకు సంబంధించిన ల్యాబ్కు పంపించాల్సి ఉంటుంది. సో రేషన్ బియ్యం అని చెప్పి పర్టికులర్గా తెలుస్తున్నప్పటికీ అధికారులు పూర్తిగా కూడా తమ అంటే రికార్డ్స్ పరంగా కానీ అంటే చట్టబద్ధంగా ఎన్ని కూడా తెలుసుకోవాలంటే వాటి ల్యాబ్కి వచ్చిన తర్వాత మాత్రమే వాటిలంతా కూడా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. 5 లారీలు అన్నీ కూడా చాలా పెద్ద లారీలు, టర్బో లారీలకు సంబంధించి ఒక్కొక్కటి కూడా సుమారుగా 12 టైర్లు అంటే 14 టైర్లు అంటే ఒక్కొక్కటి ఫుల్ లోడ్తో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది అక్రమ రేషన్ బియ్యం కావచ్చు లేదంటే వివిధ రకాల అవినీతికి పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ దీంట్లో ప్రధానం కూడా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ అయితే చెప్తా ఉంటారు ఎక్కడ అవినీతి జరిగినా తాను ముందుంటానని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఆయనకి సంబంధించిన వాళ్ళ నేతకు సంబంధించిన జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్న ఈ శాఖలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. గతంలో చూసుకుంటే కేవలం గోదావరి జిల్లాలో కాకినాడ కేంద్రంగానే అక్రమ రేషన్ బియ్యం అంతా వెళ్ళిపోయేది. గతంలో కాకినాడ పోర్టులో కూడా పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్పారు, సీజ్ ద షిప్ అని చెప్పి. ఓ నౌకని పనామాకు సంబంధించిన ఓ నౌకని అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న నౌకని ఆయన రెడ్ హ్యాండెడ్గా అక్కడికి వెళ్ళి పట్టుకోవడం తానేదో పెద్ద అక్కడ మొత్తం కూడా అక్రమ రేషన్ బియ్యాన్ని కూడా అరికడతానని చెప్పి కొన్ని డైలాగులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ డైలాగులు కేవలం సినిమా డైలాగుల్లాగా మిగిలిపోతాయా లేకుంటే అక్రమ రేషన్ బియ్యం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా మొత్తం సరిహద్దులు దాటుతుంది, ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటిది గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సుమారుగా 8 నెలల కాలంలో కొన్ని వేల టన్నుల రేషన్ బియ్యాన్ని అంటే ఏదైతే పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూడాలి, ఇటు ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆనం రామనారాయణ, ఇటు కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అలాగే నెల్లూరు రూరల్ సంబంధించి కోటరెడ్డి, వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళంతా కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కూడా అక్రమ రేషన్ బియ్యం టన్నులు ఎలా వస్తుంది? సో ఒక్క బస్తానో లేదంటే కొన్ని కేజీలు అయితే పట్టుకునేదే చాలా కష్టమైన పరిస్థితిలో కొన్ని వందల వేల టన్నుల సరిహద్దులు దాటిపోతుందంటే దీంట్లో ఎంత వ్యవహారం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ రేషన్ బియ్యానికి ప్రధానం కూడా ఓ మంత్రికి సంబంధించిన అనుచరుడు ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించిన 10 నియోజకవర్గాల్లో కూడా ఈ రేషన్ అక్రమాలతో పాటు మిగతా గ్రావెలు, ఇసుక, క్వాడ్జీ అన్నీ కూడా అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అధికారులు ఏం చేస్తున్నారు, అలాగే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని చెప్పి ప్రజల్లో పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ విమర్శలన్నిటి కూడా ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో, నాదెండ్ల మనోహర్ ఏ విధంగా స్పందిస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడా స్పందించవలసిన అవసరం అయితే ఉంది. సో ఈ తాజా పరిస్థితి నెల్లూరు జిల్లా అయితే వేల టన్నుల రేషన్ బియ్యం అయితే అక్రమ మార్గాల్లో తరలి వెళ్తుందని చెప్పి మనకైతే స్పష్టంగా తెలిసింది. దానికి తగ్గ ఆధారాలు కూడా ఇప్పుడు మన విజువల్స్లో కూడా చూసాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అభిషేక్తో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, నెల్లూరు.